అందరికీ నమస్కారం అండి. అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉంది. అరుణాచలం వెళ్ళిన వారందరూ కూడా గిరి ప్రదక్షిణ తప్పకుండా చేస్తూ ఉంటారు. అయితే గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? ఏ రోజు గనక గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మీరు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాము. అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని పురాణాల్లో చెప్పబడింది. పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారని కూడా పురాణాల్లో చెప్పబడింది. గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడు. వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటము. ఈ కొండ చుట్టూ దూరము సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ గురించి ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని ఇలా అడుగుతుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అడిగింది. దానికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానం చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్షితో ఇలా చెప్తాడు. భూలోకంలో నేను అరుణాచలేశ్వర రూపంలో ఉన్నాను. అందుకే దేవతలు మునులు అక్కడికి వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు. నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతి అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి. పుణ్యతీర్థాల నుంచి వచ్చే ఎంతో పుణ్యము ఈ గిరి ప్రదక్షిణతో వస్తుంది. కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు కూడా నా చుట్టూ తిరగటం వల్ల చాలా శక్తులు పొందగలుగుతాడు. ఒక అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి. 2వ అడుగులో వాచిక పాపాలు తొలగిపోతాయి. 3వ అడుగులో శారీరక పాపాలు నశిస్తాయి. ఈ అరుణాచలం చుట్టూ మునులు, సిద్ధపురుషులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ అరుణాచలం చుట్టూ మునులు, సిద్ధపురుషుల ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి. నేను సిద్ధస్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారిని చూస్తూ ఉంటాను. ఈ అరుణాచలంలో తేజోస్తంభము, తేజోలింగాన్ని మనసున ధ్యానం చేస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లయితే వారి యొక్క జన్మజన్మల పాపాలు నశించిపోతాయి. నిండు చూలాలు ఎలాగైతే నడుస్తుందో గిరి ప్రదక్షిణ అలా చేయాలి. గిరి ప్రదక్షిణ చేయటానికి ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి విభూది పెట్టుకోవాలి. రుద్రాక్షమాలలో వేసుకోవాలి. అరుణాచలేశ అంటూ ప్రదక్షిణ చేయాలి. సిద్ధపురుషులు వస్తుంటారు. మనసులో తలచకుండా కేవలము అరుణాచలుడిని మాత్రమే తలుచుకుని ప్రదక్షిణ చేయాలి. దారి మధ్యలో దాన ధర్మాలు చేయటం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు దైవశక్తిని పొందుతారు. శరీరము బలంగా మారుతుంది. దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. సోమవారం ప్రదక్షిణ చేస్తే మంచి ఆరోగ్యము, జనన మరణాల నుంచి తప్పించుకోవచ్చు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితులవుతారు. గురువారం ప్రదక్షిణ చేస్తే కారణజన్ములు అవుతారు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు లభిస్తాయి. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయి. శారీరక బాధలు ఉన్నవారు ప్రదక్షిణ చేస్తే వారి యొక్క బాధలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించిపోతాయి. పై విధంగా ఆ పరమేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కలిగే ఫలితాన్ని గౌతమ మహర్షికి వివరించారు. అరుణాచలం వెళ్ళేటప్పుడు సమయం బాగా కేటాయించుకొని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ తప్పకుండా పూర్తి చేయాలి. తొందరపడకుండా నెమ్మదిగా శివనామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.